హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. ఈరోజు ఉదయాన్నే శుక్రవారం కదా! చూశారు కదా మా వాకిట్లో కోళ్ళు, పక్షులు ఇలా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా! ఇలా ఉదయాన్నే నిద్ర లేచి చెట్లకు నీళ్లు పట్టి ఈ విధంగా పని చేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా! ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఈ విధంగా చెట్లను పెంచడంలో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్తుంటారు కదా! ఇదిగోండి వాకిలంతా కడిగి ముగ్గైతే ఇలా వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇల్లు వాకిలంతా నీట్గా శుభ్రం చేసుకొని ఈ విధంగా ఈరోజు మల్లెపూలతో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ముందుగా పాలైతే కాచాను. ఏంటబ్బా ఈరోజు చాంగడ్ల అనుకుంటున్నారు కదా! అవునండి, ఈరోజు మా ఇంట్లో చాంగడ్డల పులుసు. నేను మా బాబుని కడుపుతో ఉన్నప్పుడైతే నేను తిన్న చాంగడ్లన్నీ వాడే తినేసాడు. మా బాబుకి చాలా ఇష్టం అండి చాంగడ్డల పులుసు అంటే. అందుకని ఈరోజైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను. మామూలుగా గడ్డకూరలు అంటే కాలు నొప్పులు అంటారు కదా! అయినా కూడా మన ఇష్టాలను అయితే మార్చుకోలేమండి. ఏమున్నా అన్నీ తినేయాల్సిందే. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి మామిడి పళ్ళ సీజన్ కదా! ఇలా మామిడి పళ్ళు, పుచ్చకాయలు ఏమైనా కూడా సీజన్కి తగ్గట్టే కదా మనకు వచ్చేది. అప్పుడు వచ్చేసి మనం వచ్చినప్పుడే బాగా ఎంజాయ్ చేయాలండి. ఏమైనా మామిడి పళ్ళు అంటే ఇష్టపడిన వారైతే ఉండరు కదా! ఇది వచ్చేసి టిఫిన్లో బెస్ట్ టిఫిన్ అండి. చాలామందికి ఇష్టం కదా! ఇలా గడ్డ పెరుగు, మామిడి పండు వేసుకొని తింటుంటే ఏ టిఫిన్ అయితే దానికి సరిపోదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా తినుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి మా లక్కే అయితే తను కూడా ఎప్పుడైతే వేస్తారా అని రెడీగా అయితే చూడండి గిన్నె పట్టుకొని అయితే కూర్చుంది. ఇప్పుడు వచ్చేసి చూడండి మా ఆర్టిస్ట్ గారు. ఇప్పుడు హాలిడేస్ కూడా అయిపోవచ్చాయి కదా! ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అయితే హోంవర్క్స్ ఇంకా అన్నీ రెడీ చేసుకోవాలి కదా! ఇప్పుడైతే నేను అరుస్తానని ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేస్తుంది. డ్రాయింగ్ కూడా చాలా బాగా వేస్తుందండి. అయినా కూడా ఇంకా మహా అంటే 10 days అయితే ఉన్నాయి కదా! ఇంకా హోంవర్క్స్ అవన్నీ కంప్లీట్ చేసుకొని, అయినా పిల్లలు హాలిడేస్లో కొంచెం అటు ఇటు అయితే మర్చిపోయి ఉంటారు కదా! అవన్నీ మళ్ళీ మనం రివిజన్ చేపిస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఎవరి పనిలో వాళ్ళైతే ఉన్నారు. ఇది ఆల్రెడీ చూశారు కదా! ఎవరు ఎడిటింగ్ పని, డ్రాయింగ్ పని. ఇదిగోండి మా లక్కీ అయితే తను కూడా ఏదో స్టెప్ అయితే వేస్తుందండి. ఇది కూడా ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు కదా! చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు వచ్చేసి వీడియోలో ఏమైనా ఫోన్స్ మంచిగా వాడితే చాలా బాగుంటుంది. ఏదేమైనా పిల్లలు మాత్రం దేనికి అడిక్ట్ అవ్వకుండా మనం కొంచెం మాత్రం జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి అప్పుడప్పుడు ఆయిల్ ఫుడ్ ఇవే కాదు, పిల్లలకి ఈ విధంగా హెల్తీ ఫుడ్ కూడా చేస్తే చాలా మంచిది. ఈరోజు వచ్చేసి ఈ విధంగా వేరుశనగపప్పు అయితే ఉడికించి బాగా ఉడకాలంటే ఒక 4-5 కాదండి, ఒక 10 విజిల్స్ వచ్చేదాకా అయితే మెత్తగా బాగా కుక్ అవుతాయి. అప్పుడు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కొంచెం ఉప్పు, కారం, ఇలా కొత్తిమీర వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఓకేనండి. అండ్ వీడియో నచ్చితే చూశారు కదా, స్టార్ట్ అయిపోయిందండి పక్షుల గోల అయితే. ఉంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.